డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్. అమ్మవారి ఆలయం దగ్గర సెక్యూరిటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారు, సెక్యూరిటీకి సంబంధించిన వివరాలేంటి? అరేంజ్మెంట్స్ కూడా అదే రకంగా ఉన్నాయి. దాదాపు పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే స్పెషల్ పోలీస్ ఫోర్సెస్ కూడా దీంట్లో ఉన్నాయి. అట్లాగే 22 మంది డిఎస్పీలు పోలీస్ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ఒక డీసీపీ, అడిషనల్ డీసీపీతో పాటు 22 మంది డిఎస్పీలు అట్లాగే స్పెషల్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనతో పోలీస్ అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉన్నాయి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్? మార్నింగ్ నుంచి కూడా అంత కూలా? ఈరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా శాంతి భద్రతలు పరిరక్షించడానికి గాను నార్త్ జోన్ డీసీపీ శ్రీ సుమతి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఆమె మేడం పర్యవేక్షణలో బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. దేవాలయం ప్రాంగణము, దేవాలయంకు వచ్చేసేటటువంటి రూట్స్ అన్నిటికి కూడా భద్రతా ఏర్పాట్లు సక్రమంగా నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ సీసీ కెమెరాస్ను కూడా ఏర్పాటు చేసి ఈ ప్రాంగణం మొత్తం కూడా సీసీ కెమెరాస్ నిఘాలో ఉంచడం జరిగింది. ఇప్పటి వరకు లక్షలుగా తరలి వస్తున్నారు. ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ప్రశాంత వాతావరణంలో భక్తులందరూ కూడా దైవాన్ని పూజించుతున్నారు. ఎంతమంది ఫోర్స్ ఏర్పాటు చేస్తారు సార్? దాదాపు 4000 మంది ఫోర్స్ అని చెప్పి తెలియవస్తుంది. ఎంతమంది ఎస్ఐలు ఉన్నారు, ఎంతమంది డిఎస్పీ? రైట్. అంటే ముఖ్యంగా అటు సీసీ కెమెరాస్తో పాటు బందోబస్తును కూడా భారీగా ఏర్పాటు చేశారు. దాదాపు 200 మందికి పైగా ఎస్ఐలు, సిఐలు, అట్లాగే 22 మంది డిఎస్పీలు ఉన్నారు. ఒక డీసీపీ, అడిషనల్ డీసీపీ కూడా ఈ బందోబస్తులో ఉన్నారు. సో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అట్లాగే క్యూ లైన్లను కూడా పటిష్టంగా ఏర్పాటు చేశారు. మెయిన్ గేట్ నుంచి మహంకాళి పిఎస్ నుంచి వచ్చే రూట్లో విఐపి అండ్ ఒకటి జనరల్ క్యూ లైన్ ఏర్పాటు చేశారు. మార్నింగ్ నుంచి కూడా చాలా ప్రశాంతంగా మహంకాళి బోనాల దర్శనం జరుగుతుంది. అట్లాగే బోనాలు కూడా సమర్పిస్తున్నారు. అట్లాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఓవరాల్గానైతే ఇప్పటి వరకు అంటే దాదాపుగా పోలీసులందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. కాసేపట్లో గవర్నర్ మహంకాళి అమ్మవారి దర్శనానికి రానున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఓవరాల్గానైతే బందోబస్తు విషయంలో పటిష్ట చర్యలు పోలీసులు చేపడుతున్నారు.